బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక 22 ఏళ్ల తర్వాత జరగబోతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇటు బీజేపీ అటు ఎంఐఎం పోటీ పడుతూ ఉన్నాయి. మాకు గెలుపు కంటే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ చెబుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన విజయావకాశాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. బీజేపీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు అధిష్టానం మిమ్మల్నే ఎందుకు ఎంపిక చేసింది? బీజేపీతో మీకున్న అనుబంధం ఏంటి సార్? నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఈ యొక్క ఐడియాలజీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘంలో నేను పనిచేసినాను. నేను కూడా ఒక 40 ఇయర్స్ నుంచి ఈ యొక్క సంస్థలలో పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ పొలిటికల్గా వచ్చినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్లో 30 ఏళ్ళు పనిచేసినాను. కాబట్టి 40 ఏళ్ళ యొక్క ప్రస్థానంలో చాలా సంవత్సరాలు పనిచేసిన కారణంగా వచ్చినటువంటి అనుభవం ఏతుందో బీజేపీలోకి రాగానే నాకు గ్రేటర్ హైదరాబాదు జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యత ఇచ్చినారు. తర్వాత జనరల్ సెక్రటరీ కూడా అంతకుముందు బాధ్యత ఇచ్చినారు. దిశ కమిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ కమిటీ యొక్క దిశ కమిటీ మెంబర్గానే ఉన్నాను. తర్వాత విద్యార్థి పరిస్థితిలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడము, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో కూడా బాధ్యత తీసుకొని పనిచేసినాం. కాబట్టి అందరితోని ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు అందరితోనూ కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా నేను బయట సమాజంలో తెలియకుండా పార్టీలో, సంస్థలో నేను చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. కాబట్టి సంస్థాగతంగా అంటే అయితే మనం ఉన్నామో ఈరోజు ఐడియాలజికల్ ఫైట్ జరుగుతోంది. ఈరోజు ఎంఐఎం నేషనలిజం, యాంటీ నేషనలిజం మధ్య జరుగుతున్నటువంటి ఈ పోర్లో ఒక సిద్ధాంతంగా బలంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను ఉన్నాను. కాబట్టి నేను ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన పార్టీ భవిష్యత్తు నిర్ణయించుంటుంది. సార్ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 81 కార్పొరేటర్లు కాగా 31 ఎక్స్ అఫిషియో సభ్యులు. అయితే ఇప్పుడు చూస్తేనేమో ఇటు కాంగ్రెస్ పోటీలో లేదు, ఇంకొక వైపు బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు. ఇప్పుడు పోటీ మొత్తం ఎంఐఎంకి బీజేపీకి మధ్య జరుగుతుంది సార్. మరి ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఓట్లేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉన్న దాంట్లో మేడం ఎంఐఎం తర్వాత ఎక్కువ మెజారిటీ సీట్లు ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లో నాకు అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు పోటీ చేయట్లే. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు, హైదరాబాద్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏదైతే ఈరోజు ఓటర్స్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, కాంగ్రెస్లో ఓటర్స్గా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళను యాంటీ ఎంఐఎంకు వ్యతిరేకంగానే వాళ్ళు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఎంఐఎం యొక్క ఆగడాలు, అకృత్యాలు అన్నీ కూడా చూసిన తర్వాత అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ నిర్ణయించింది ఈరోజు ఏది ఓటింగ్ పోవద్దు అని. ఎందుకు ఓటింగ్ పోవద్దు అని చెప్పి ఇవాళ అడిగేటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే నాకు నిన్న మొన్న నుంచి వచ్చినట్టు న్యూస్ కూడా చూస్తాను నేను. ఎందుకంటే స్థానిక ప్రజలు వాళ్ళ మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు. మీరు పోయి ఎంఐఎంని గెలిపిస్తారా అని అడగడం కారణంగా వాళ్ళు పోయి మళ్ళీ పార్టీని అడుగుతున్నారు. మీరు ఇట్లా పెట్టడం మంచిది లేదు, మీరు కనుక అట్లా కనుక పెట్టినట్టయితే మేము ఓటింగ్ కూడా పోతాం, లేకుంటే మా రాజకీయ భవిష్యత్తు రేపు ప్రమాదంలో పడుతుందని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రేపు ఓటింగ్ వస్తారు. వీళ్ళు పార్టీ వద్దన్నప్పటికీ ఓటింగ్ వస్తారు. ఓటింగ్ వచ్చినప్పుడు ఇక్కడటువంటి అయితే జాతీయ భావం కలిగినటువంటి ఈ దేశ రక్షణ గురించి, ధర్మరక్షణ గురించి పాటుపడేటువంటి పార్టీ అవుతుందో, మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి ఏదైతే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తూ ఉందో, హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలన్నా యాంటీ నేషనల్స్ను ప్రోత్సహించేటి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు నన్ను సమర్థిస్తారని భావిస్తా ఉన్నాను. సరే, ఇటు ఎంఐఎంకి ఎక్స్ అఫిషియోస్ కావచ్చు, అలాగే కార్పొరేటర్స్ కావచ్చు, మొత్తం 49 మంది ఓటర్స్ ఉన్నారు. మీకు చూసినప్పుడు ఈ 2 విభాగాల్లో కలిపి 24 మంది, 25 మంది మీకు ఉన్నారు సార్. అయితే మరి మీరు ఎవరినైనా కాంగ్రెస్ వాళ్ళని అలాగే బీఆర్ఎస్ వాళ్ళని పర్సనల్గా కలిసి నాకు ఓటు వేయండి, ఇది నేను మీకు చేయబోయేదని ఇలాంటి హామీలు ఏమన్నా ఇస్తున్నారా? నేను అదే కాంటెస్టెడ్ క్యాండిడేట్గా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఉన్నది మీ పార్టీ అభ్యర్థి లేరు. కాబట్టి ఉన్నటువంటి అభ్యర్థి అవుతున్నారో ఎంఐఎం అభ్యర్థి, ఎంఐఎం ఉన్నటువంటి యొక్క డామినేటింగ్ ఉన్నటువంటి ఏ సెగ్మెంట్లలో కూడా అక్కడ మెజారిటీ పీపుల్ అని చెప్పేటువంటి ప్రజలు కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని మిగతా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో అందరికీ కూడా మనం గమనిస్తా ఉన్నాం.
వాళ్ళు అదే ఎక్స్టెండ్ అవుతూ కనుక మిగతా ప్రాంతానికి స్ప్రెడ్ అయ్యి హైదరాబాద్ అంతా కూడా కైవసం చేసుకొని హైదరాబాద్ బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా మా పాగేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దాని కనుక మీరు ప్రోత్సహించినట్టయితే రేపు అందరికీ ఒక ఎగ్జిస్టెన్స్కే కష్టం అవుతుంది. ఈరోజు అయితే మన తోటి కుటుంబాలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాయో రేపు రాబోయేటువంటి జనరేషన్లో మన కుటుంబాలు కూడా ఇబ్బంది తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, మన జనరేషన్ రాబోయే తరం యొక్క భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఓటు వేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఆ విధంగానే ఆత్మ ప్రబోధంతో వాళ్ళు ఓటేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మళ్ళీ భాగ్యనగరాన్ని మజ్లిస్కే అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పోటీ నుంచి తప్పుకున్నాయంటూ ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, ఇంకొక వైపు చూసినప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా హిందువులైతే ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఇంకా మిగతా బీజేపీ నేతలు కూడా మీ విషయంలో విపరీతంగా ప్రచారం అనేది బాగా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఒక రకంగా ప్లస్గానే కనిపిస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వీటన్నిటి ద్వారా ఓట్లు పడే అవకాశం ఉందనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ఇక్కడటువంటి నాయకులు కూడా గమనిస్తూ ఉన్నారు, వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా. ఎందుకంటే ఆ పార్టీల యొక్క నిర్ణయం అవుతుందో హైదరాబాదులో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కానివ్వండి, హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు కానివ్వండి, అక్కడ మెజార్టీ లేదు, మేము గెలవని చెప్పినప్పటికీ కూడా అక్కడ అభ్యర్థులను పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారు? అక్కడ ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవాలంటే వీళ్ళు కాంటాక్ట్ చేసి హిందువుల ఓట్లు చీల్చాలా, కాబట్టి వాళ్ళు పెడతా ఉన్నారు. అదే ఇప్పుడు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చినప్పుడు అభ్యర్థులు పెట్టట్లా. ఎందుకు పెట్టట్లే? వాళ్ళ అభ్యర్థులు కనుక పెట్టినట్టయితే ఎంఐఎం యొక్క విజయం కాదు, కాబట్టి వాళ్ళు అభ్యర్థులు పెట్టొద్దంటే వీళ్ళు పెట్టలా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయేటువంటి రోజులలో ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఎంఐఎం లేకుంటే ధైర్యం ఉంటే చెప్పండి, నేను మా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సమర్థిస్తుంది, బీఆర్ఎస్ ఎంఐఎం సమర్థిస్తుంది చెప్పండి. ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఈ యొక్క దొంగ నాటకాలు ఆడొద్దు. దొంగ నాటకాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఏదైతే ఎన్నికల సందర్భంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎటువైపు ఉన్నది, ఎంఐఎంను గెలిపిస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్రాన్ని కానివ్వండి, హైదరాబాద్ని కానివ్వండి ఎంఐఎంకు తాకట్టు పెట్టేటువంటి పార్టీలు ఇవని చెప్పి వాళ్ళు భావిస్తే వీళ్ళ రాజకీయ పరిస్థితి రేపు ఏ విధంగా ఉంటుందో చూస్తాం. సార్, ఇప్పటికే మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, వివిధ రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది. అయితే ఎందుకు ప్రజలు మళ్ళీ మళ్ళీ బీజేపీని నమ్ముతున్నారు అనేది కూడా మనందరికీ తెలిసిందే. అయితే మీరు చెప్పేదేంటి సార్? బీజేపీ ఇలా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి దేశంలో తీసుకొచ్చిన మార్పులు ఇవి, జాతీయ స్థాయిలో మేము ఇది అని మీరు చెప్పుకునే మీ విజయాలేంటి? భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో వారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎన్నికలు ఎలక్షన్లప్పుడు ఉంటాయి, తర్వాత ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రాసెస్. కానీ ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఈరోజు దేశంలో ఉందో, రాష్ట్రాలలో ఉందో, అక్కడ 140 కోట్ల జనాభా అయితే ఉందో ఈ దేశంలో, వాళ్ళంతా కూడా నాకు కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాను. వాళ్ళ యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తాను, వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తాను, ఈ దేశం గురించి ఆలోచిస్తాను అనేవారు చెప్తున్నారు. కాబట్టి వారు ఈరోజు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అవుతున్నాయో, ఈ సంక్షేమ పథకాలలో కూడా 40% ఆఫ్ ది బెనిఫిషియరీస్ ఎవరంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మన పేద ముస్లిమ్సే. కాబట్టి ఎప్పుడు కూడా మోడీ గారు ఆ విధంగా ఆలోచించలే, వీరు ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూస్ అని. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి బెనిఫిట్ జరగాలని దాంట్లో భాగంగానే వక్ఫ్ బోర్డు కూడా తీసుకొచ్చినటువంటి సవాళ్ళు కూడా దాంట్లో భాగమే. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి హిందూ ముస్లిం కాదు అది, దాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా దాన్ని సమర్థిస్తూ ఉంది. ఎందుకు? వాళ్ళ యొక్క ఓటు రాజకీయాల కొరకు. వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా పైకి రావాలా, వాళ్ళకు కూడా లాభం చేకూర్చాలా, కొంతమంది వ్యక్తులు దానివల్ల లాభం జరుగుతుంది, ఆ విధంగా కాకుండా సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా లాభం చేకూర్చాలని చెప్పి చేసినటువంటి సవరణలే వక్ఫ్ బోర్డు సవరణలు కూడా. కాబట్టి మోడీ గారు రాజకీయంగా కానివ్వండి ఏది మాట్లాడినప్పటికి కూడా ఈ యొక్క ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకు బెనిఫిట్ జరగాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీసుకున్న ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మా సిద్ధాంతమే అది. ఏదైతే దీన్ దయాల్జీ మా ఫౌండరు వారు ఉన్నారో వారు చెప్పింది కూడా అంత్యోదయ సిద్ధాంతం ఏది ఉందో కింద అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేకూర్చాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది చెప్పినారో అదే యొక్క రాజ్యాంగం ఆధారంగా ఈరోజు మోడీ గారి యొక్క పాలన కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దేశం రాబోయేటువంటి 2047లో ఒక వికసిత భారత్గా ఉండాలా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలా. కాబట్టి ఈరోజు 5వ స్థానంలో ఉన్న మన ఆర్థిక శక్తిగా ఒక ప్రపంచంలోనే రేపు 3వ స్థానానికి రాబోతా ఉన్నాం. కాబట్టి ఆ విధమైన ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈరోజు ఉన్నటువంటి యువత, మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నారు.
సార్, తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ దాంట్లో కూడా ఒకవైపు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, ఇలాగా బీజేపీకి విజయావకాశాలు అనేవి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్లో గౌతమ్ రావు గారి పేరు కూడా ఉంటుందని మీరు బలంగా నమ్ముతున్నారా? తప్పకుండా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కానివ్వండి, ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్ కానివ్వండి, ఇంకా రాబోయేటువంటి ఎలక్షన్ కానివ్వండి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయాలే చూస్తారు. కాబట్టి ప్రజలు ఆ విధంగా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బారస అయితే టీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినారు 10 సంవత్సరాలు. ఒక కుటుంబ ఆధారంగా ఎటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి ఈ పార్టీ కూడా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే పరిస్థితి లేదు. అన్నీ కూడా అధికారం కొరకు మోసం చేస్తున్నారు. అది కూడా ఒక కుటుంబ ఆధారంగా పనిచేసినటువంటి ఎంఐఎంకి అయితే సపోర్ట్ చేస్తున్నారో ఎంఐఎం కూడా ఒక కుటుంబం. ఈ 3 కుటుంబ పార్టీలు కలిపి ఆడుతున్నటువంటి నాటకాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మోడీ గారి యొక్క విజయం చూసినాక, మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు కూడా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో అలా చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఈ ఇప్పటి నుంచి జరిగేటువంటి ప్రతి ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం ఉంటుంది. దాని కొరకు ఒక భయపడి దొంగ నాటకాలు ఈ పార్టీలు ఆడుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు 112 ఓట్లు ఉన్నాయి. అయితే పార్టీని పక్కన పెడదాం, ముఖ్యంగా గౌతమ్ రావు గారు అనే వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. నేను ముందు నుంచి కూడా సమాజంలో సేవ చేసేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తిని, ఒక జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిని, ఒక చదువుకున్నటువంటి ఒక సోషాలజీలో సామాజిక శాస్త్రంలోనే పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిని, నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక స్కూల్స్ కాలేజెస్ పెట్టి ఒక సేవాభావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఒక స్పృహ సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన కారణంగా సమాజంలో ఏదైతే రాజకీయ పార్టీలు ఈ ఉన్నటువంటి కొంతమంది ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ ది పాలిటిక్స్ కాకుండా ఒక సోషల్ యాంగిల్లో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి రాజకీయాలకు ఒక మలుపు తిప్పినారు. నేను ఒక ప్రధాన సేవకుడిగా పనిచేస్తాను ఈ దేశంలో అని. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక కల్పనతోని, ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్న నాయకుడిగా నన్ను సమర్థించమని, ఈ సమాజానికి మేలు జరుగుతుందని, నేను సమాజాల సేవ చేసే అవకాశం నాకు కల్పించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7.5 గడిచిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ గతంలో కూడా ఈ రాష్ట్రంలో పనిచేసింది, దేశంలో పనిచేసినది. కాంగ్రెస్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గురించి ఆలోచన తప్ప ప్రజలను గరీబీ హటావ్ అనే నినాదంతో చాలా సంవత్సరాలు అధికారం ఉన్నారు. ఎక్కడ గరీబీ హటావ్ కాలే. ఒక నినాదంగానే ఇస్తున్నారు తప్ప నినాదాన్ని అమలుపరిచేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లే. అదే మోడీ గారికి ఏదైతే నినాదంగా కాకుండా మనం ఏదైతే చెప్తామో అది చేసి చూపించాలి, ఏదైతే చేయగలుగుతామో అది చెప్పాలని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా ప్రజలని భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ సొంత లాభాన్ని కొరకు పనిచేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. కుటుంబ ఆధారంగా చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం నుంచే రావాలి తప్ప ఇంకొకరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ప్రజలు ఆశించినారు ఏదో మార్పు వస్తుందని. గత 10 సంవత్సరాలుగా మోసపోయాము. ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏదో మార్పు వస్తుందని. కాబట్టి 10 సంవత్సరాలు గమనించిన తర్వాత మార్పు అయితే లేదో అప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాం ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు కొంత ఆలోచన చేసి ఇచ్చినారు. అది 1.5 ఇయర్లోనే ప్రూవ్ అయిపోయింది. అంటే అయితే ఇచ్చినటువంటి హామీలు కూడా చేయట్లేదు. ఈరోజు ఒక గవర్నెన్స్ లేదు. కాబట్టి ప్రజలు కూడా విసికెత్తిపోయినారు. ఆల్టర్నేట్ చూస్తూ ఉన్నారు. కాబట్టి అటు బీఆర్ఎస్ని చూసినారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ చూసినారు. ఆల్టర్నేట్ వాళ్ళకి కనపడేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. కాబట్టి జనరల్గా రేపు రాబోయేటువంటి సారి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా పట్టం కడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొన్నాళ్లలో, అంటే కొన్ని నెలల్లోనే కూలిపోబోతోంది. రాబోయేది మా ప్రభుత్వం అని బీజేపీ నేతలు కొందరు పదే పదే చెబుతున్నారు. అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిన ఆపరేషన్స్ మనం చూసాం. ఏంటి తెలంగాణలో కూడా అలాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది. ప్రజల చేనుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మోడీ గారు ఎక్కడ కూడా ఏం చేయలేదు. ఇంతవరకు కాంగ్రెస్ చేసింది అది, కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎందుకు అది ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు ఒక గవర్నెన్స్ లేదు, ఆ పార్టీలో ఒక నియంత్రణ లేదు. చూస్తుంటే ఆ పార్టీ ఎక్కువ రోజులు మనగలుగుతుందా, ఆ ఉన్నటువంటి వితింది నాయకులే దాన్ని కూల్చేటువంటి పరిస్థితి వస్తుందా కొట్లాడు గతంలో కూడా చూసాం మనం. కాబట్టి అటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నా. కానీ కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి కానివ్వండి, ప్రజాస్వామ్యంగా అనుకున్నటువంటి పార్టీలను కూల్చేటువంటి ఆలోచన కానివ్వండి ఏది కూడా లేదు. అందరూ కూడా సేవ చేయాలా, తర్వాత ఎక్కడ సేవ చేయకుంటే వాళ్ళని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఏ ప్రభుత్వాన్ని కూడా కూల్చేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ భారతీయ జనతా పార్టీకి ఉండదు. సార్, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే, తెర వెనుక మాత్రం రెండు ఒకే విధంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కవిత బెయిల్ వెనుక ఉన్నది బీజేపీ.
బీజేపీ కొంత దయ చూపబట్టే ఆమెకి బెయిల్ వచ్చింది అనే వాదనలు కూడా మనం విన్నాం. ఇంకొక వైపు చూసినప్పుడు ఇప్పటికే 3-4 కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. అయినా కానీ ఆయన్ని అరెస్ట్ అనేది ఎందుకు జరగట్లేదంటే దాని వెనక ఉన్నది బీజేపీ అంటున్నారు. ఏంటి మీరిద్దరు ఒకటేనా? ఇప్పుడు అట్లా ఉంటే చాలామందిని లోపటేసి చాలామంది చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్లా అంటే ఎప్పుడు ఆలోచన చేయదు. తర్వాత కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయదు. కాబట్టి రాజకీయంగా వాళ్ళు దాన్ని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి దానికి ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు వాళ్ళు ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వాళ్ళు విధానంగా వాళ్ళు పనిచేస్తారు తప్ప ఒక పార్టీ చెప్తున్నాం. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా అధికారంలో. కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ ఉంది కదా. కాబట్టి వాళ్ళు అదే విధంగా చేసినారా? అదే విధంగా చేసినా చెప్తున్నారా వాళ్ళు? కాబట్టి మాట్లాడడం కొరకు, బదనాం చేయడం కొరకు, ఒక అపవాదు క్రియేట్ చేయడానికి ప్రజలలో అది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడడం అంటే వాళ్ళు గతంలో మేము అట్లే చేసినామని చెప్పి వాళ్ళు చెప్తే ఓకే చూద్దాం తర్వాత దాని గురించి. సరే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సన్న బియ్యం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పేదవాడి కడుపు నింపడానికి సన్న బియ్యం ఇస్తున్నాము అని కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకుంటోంది. మరి మీ బీజేపీ నేతలేమో మోదీ బియ్యం అంటున్నారు. మీ వాదనల్ని కాంగ్రెస్ నేతలు కొట్టేస్తున్నారు. మీరేమంటారు దీని మీద? అది మోడీ గారు చెప్పినారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా తినడానికి తిండి లేకుండా ఉండకూడదనే ఆలోచనతోనే ఈ యొక్క బియ్యం పథకం తీసుకొచ్చినారు. కాబట్టి లాస్ట్ టైం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కొంత ఉంది. కానీ మెజారిటీ కాంట్రిబ్యూషను 80% కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి అది చాలా దగ్గర మోడీ గారు ఫోటో పెట్టడానికి కూడా భయపడ్డారు. ఇక్కడ రేషన్స్ కార్డు ఇవ్వడానికి కూడా రేషన్స్ కార్డ్స్ ఇస్తే మోడీ గారు ఫోటో పెట్టాలని చెప్పి ప్రయత్నంతో కూడా కార్డ్స్ కూడా ఇవ్వలే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పాలి వాళ్ళు మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుంటలేమని చెప్పి అఫీషియల్గా చెప్తే అప్పుడు మాట్లాడతాం. ఉన్నాయి 40 రూపీస్ మాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినారు. వారే 40 రూపాయలు కేంద్రం నుంచి ఇస్తున్నామని చెప్పి. మాకు గెలుపు కాదు ఎన్నికల్లో పోటీ చేయడమే ముఖ్యమని చెబుతున్నారు. ఎందుకు మీకు ఏదైనా డౌట్ ఉందా గెలుపు మీద? గెలుపు మీద మాకు డౌట్ ఏం లేదు. గెలవబోతున్నాం అని చెప్తున్నా నేను. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో గెలుపు భారతీయ జనతా పార్టీదే. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలా గెలవబోతున్నారంటారు? ఎందుకంటే ఇక్కడ 49 సీట్లు ఆల్రెడీ ఎంఐఎంకు ఉన్నాయి. ఇప్పుడు జరిగేది 49 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. మిగతా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి తర్వాత ఎంఐఎంలో కూడా వాళ్ళ లీడర్షిప్ మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఆల్టర్నేట్గా చూసినప్పుడు ఒకే అభ్యర్థినే ఉన్నాను. ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, సమాజంలో ఒక సేవ చేసేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తిని, తర్వాత ఈ యొక్క జాతీయ భావంతో హిందూ ధర్మం కొరకు, హిందూ ధర్మ రక్షణ కొరకు, ఈ యొక్క జాతి రక్షణ కొరకు పట్టుబడేటువంటి పార్టీ ప్రతినిధిగానే ఉన్నాను. కాబట్టి తప్పకుండా వాళ్ళు నాకు ఓటేస్తారు. అటు సైడ్ చూస్తే ఒక మతాన్ని ప్రేరేపించేటువంటి పార్టీ, జాతి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పార్టీ అటు ఉంది. కాబట్టి ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. రేపు ప్రజల యొక్క ఆలోచన విధంగా రేపు వచ్చేటువంటి ఓటర్స్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నాకు ఓటేస్తారని చెప్పి నేను భావిస్తాను. మీరు ఇప్పుడు ఒక గ్రేట్ పాయింట్ చెప్పారు సార్. ఎంఐఎంలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి బీజేపీకి ఓటు వేస్తారు అని. అసలు కాంపిటీటివ్ స్పిరిట్ అంటే అది, పాజిటివ్ థింకింగ్ అంటే అది. ఎందుకంటే అసలు అంత ఎంఐఎంని మీరు ఢీకొనబోతూ అక్కడి నుంచే మాకు ఓట్లు పడతాయని మీరు చూపించారు. చూసారా ఆ ఆశావత దృక్పథం అనేది గ్రేట్. నాయకత్వం మీద కూడా వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్ళ ఎవరైతే మీకు పోటీగా ఉన్నారో అక్కడి నుంచే మాకు ఓట్లు పడాలి అన్నట్టుగా మీరు ప్రయత్నిస్తున్నారు. చూసారా, అది చాలా గ్రేట్ సార్. ఖచ్చితంగా అన్నీ కలిసి వస్తే, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, మీరన్నట్టుగా ఎంఐఎం కూడా కలిసి వస్తే హైదరాబాద్లో 22 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఖచ్చితంగా చారిత్రాత్మకమవుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.